నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వార్తలు చూద్దాం. మెగా డిఎస్సి బి రెడీ, 16,347 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు. మే 15 వరకు దరఖాస్తుల గడువు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. పూర్తిగా ఆన్లైన్ విధానంలోని నిర్వహణ. ప్రాధాన్యం ముందే ఎంపిక చేసుకోవాలి. 7,487 స్కూల్ అసిస్టెంటు, 6,599 ఎస్జిటి పోస్టులు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు. చూడండి, అత్యధికంగా కర్నూలులోనే ఉన్నాయంట అండి 2,645 పోస్టులు. డిఎస్పి నోటిఫికేషన్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విశాఖలో సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న డిఎస్సికి శిక్షణ పొందుతున్న అభ్యర్థులు. అది నిన్న 16,347 పోస్టులకు, టీచర్ పోస్టులకు ఎట్టకేలకు నోటిఫికేషన్ వచ్చిందండి. నిరుద్యోగులకు కళ నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు శుభవార్త. గత 5 సంవత్సరాలకు వరకు మేము చేస్తామని చెప్పి ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని వైసీపీ ప్రభుత్వం టీచర్ పట్ల వాళ్ళకు చూపించిన బాధలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారు. ఆ తొలి సంతకం పెడుతూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. నిన్ననే విడుదల చేశారు. నిరుద్యోగులకు ఒక శుభవార్తగా 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందండి. ఇంకా అది చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు బర్త్డే చేశారు. 75వ బర్త్డే. 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఇప్పటికీ నవయువకుడు లెక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా బాగుండాలని ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైటెక్ సిటీ కట్టి ఇప్పుడు నవ్యాంధ్రలో అమరావతిని భుజాన వేసుకొని ఆంధ్రులకు కళ నెరవేర్చేలా అమరావతిని రాజధాని చేస్తూ దాన్ని ముందుకు సాగిస్తున్నాడు. అమరావతి డెవలప్మెంట్ చేసేంతవరకు అతను నిద్రపోయేట్టుగా లేడు చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు చూస్తే రాజధాని పట్టించుకోకుండా 3 రాజధానులు అంటూ 5 సంవత్సరాల కాలయాపన చేసిన వైసీపీ ప్రభుత్వానికి చేసిన ద్రోహము ప్రజలందరూ గుర్తించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిని డెవలప్ చేసుకుంటూ ఆంధ్రులకంటూ ఒక రాజధాని కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ ఉండాలి అని అమరావతి అని రాజధాని చేసుకుంటూ ఈ పొద్దు ముందుకు సాగుతున్నారు. అమరావతి పనులు కూడా ముందుకు నడుస్తూ ఉండే అట్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి దేశం మొత్తం అతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారి గురించి మోడీ గారు, వైఎస్ జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరూ, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, పెద్ద ప్రముఖులు, చిరంజీవి గారు, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇదేమిటంటే ఇది మంచి ఒక సంబంధం. ఎందుకంటే రాజకీయం అనేది అది ప్రత్యర్థుల లెక్క చూడాలి, శత్రువుల లెక్క చూడకూడదు. ఇట్లా ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మంచిది. కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోడీ ప్రధాని గారు, చాలామంది, అందరూ ఇంకా చాలామంది చెప్పారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు 74 వసంతాలు కంప్లీట్ చేసుకొని 75వ వసంతంలో అడుగుపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ నవ యువకుడుగా ఉన్నాడు. ఆయన ఏమిటంటే అతను తీసుకునే ఆహారం పదార్థాలు అట్లా ఉంటాయి. నిమితంగా తినడం, ఫిట్నెస్, వ్యాయామం చేయడం అతని యొక్క ఆహార అలవాట్లు. అందుకే ఆయన ఇప్పటికి కూడా నవ యువకుల లెక్కనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, చిత్రంలో అశోక్ బాబు,
దశరథ్ జనార్దన్, వర్ల, నన్నపనేని తదితరులు. తెలుగు జాతి అభివృద్ధికి పునరాంకితమవుతా 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా ఉండాలి. రాష్ట్రాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా నిలపాలి. నేటి జన్మభూమితో సమాజంలో ఎంతో మార్పు. నేటి P4తో స్వర్ణ కుటుంబాలుగా మార్చే యత్నము. స్వర్ణాంధ్ర 2047 విజన్ అందరి ఆకాంక్ష సహకారము. ప్రజల భవిష్యత్తు కళల సహకారానికి నిరంతరం కష్టపడతానని మాటిస్తూ జన్మజన్మ శుభాకాంక్ష చెప్పిన అందరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు. చూడండి, నాకు చెప్పిన జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన అందరికీ ధన్యవాదాలని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతంగా ఉండడానికి నేను కృషి చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి. మిగతా వార్తల్లో చూసుకుంటే ఒక కర్ణాటకలో ఆసక్తికరమైన వార్త. రిటైర్డ్ డీజీపీ, మాజీ డీజీపీని భార్య చంపేసింది. ఏడన్నా చూశారా, విన్నారా ఈ కలికాలంలో? చూడండి, మాజీ డీజీపీని భార్య చంపేసింది. కళ్ళల్లో కారం కట్టి కత్తితో దాడి. రాక్షసుని చంపేశానంటూ మరో ఐఏఎస్ భార్యకు ఫోను. హత్యలో కుమార్తెకు భాగస్వామ్యము. ఆస్తి గొడవలే కారణము. బెంగళూరులో దారుణము. చూడండి, రిటైర్డ్ డీజీపీని భార్య చంపేసింది. మరి ఏం చేస్తారు చెప్పండి? తిరుపతిలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత అంట. నువ్వు కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్వి. మాజీ సిఈసి కురీసీపై బీజేపీ ఎంపీ డూబే విమర్శలు. ముస్లింల భూములు లాక్కునేందుకే వక్ఫ్ చట్ట సవరణ అంటూ కురేసి వ్యాఖ్యలు. సుప్రీంకోర్టుని శ్రీకాంత్ డూబే వ్యాఖ్యలు వ్యక్తిగతము, వాటితో బీజేపీకి సంబంధం లేదు. పార్టీ అధ్యక్షుడు నడ్డా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటము. కోర్టుకు మెక్కిన భారత్, చైనా విద్యార్థులు తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు. నిర్బంధాలు, బహిష్కరణలు తక్షణమే నిలిపేయాలని వినతి. ట్రంప్ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికన్లు. అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు. అమెరికాకు తగ్గిన విమాన ఛార్జీలు. ఢిల్లీ అమెరికా టికెట్ ధరలు 10 to 15% పడిపోయిన వైనం. ముంబై నుంచి విమానాల్లో తగ్గుదల. చూడండి, విమాన వైభోగం. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న భోగాపురం విమానాశ్రయం పనులు, ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు. నిరంతరంగా శ్రమిస్తున్న 5,050 మంది సిబ్బంది, ఇంజనీర్లు. 3.8 కిలోమీటర్ల పొడవు రన్వేని నింగి నుంచి ఇప్పించే మీనాకృతి. పక్క నుంచి చూస్తే విమానం రూపం. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం. సర్కార్ మార్పుతో పనుల్లో పురోగతి. ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న చంద్రబాబు, పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్. ఇప్పటి వరకు 71% పనులు పూర్తి. పరిస్థితాత్మకంగా భావిస్తున్న జిఎంఆర్ నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి. భోగాపురం విమానాశ్రయం ఇంటర్నేషనల్ విమానాశ్రయం అండి. అది విశాఖపట్నం దగ్గర ఉంటుంది. అట్లాంటి విమానాశ్రయం ఇప్పుడు చాలా వేగంగా నడుస్తుంది. 71% పనులు పూర్తి అయినాయంట. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. అట్లే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దగ్గరుండి దాని పనులు చూసి. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 5,050 మంది కార్మికులు, సిబ్బంది షిఫ్ట్ల వారీగా వేగాంతరంగా పనిచేస్తున్నారు. వందలాది భారీ వాహనాలు, యంత్రాలతో పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యానికి ముందే అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు, పౌర సరఫరాల విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృతనిశ్చయితంతో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి. ఇప్పుడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటన ఉన్నారు. జపాన్ పర్యటనలో చాలా పెట్టుబడులు తెలంగాణలో తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనలో అక్కడ ఉన్న సమస్యలతో చాలా ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. అదే హైదరాబాద్లో ఏకో టౌన్ జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం. పర్యావరణ పరిరక్షణే మా లక్ష్యము. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారము
పర్యావరణేత కిట్కిషు నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఏకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా అవి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటాయి. అది ప్రధానితో నేడు వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు, వెంట రానున్న సతీమణి ఉషా. ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు. వారి మధ్య వాణిజ్య, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు రానున్నాయి. అనంతరం వాన్స్ దంపతులకు ప్రధాని ఇందు ఇస్తారు. వాన్స్ వెంట అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలకు చెందిన 5 అధికారులు భారత్కు వస్తున్నారు. 4 రోజుల పర్యటన కోసం తన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్లతో కలిసి జేడీ వాన్స్ సోమవారం ఉదయం 10 గంటలకు ఇటలీ నుంచి భారత్కు చేరుకుంటారు. అది ఇంకా చూస్తే పాతాళంలోకి గంగ, పడిపోతున్న భూగర్భ జల మట్టాలు, పెరిగిన ఎండలు, భారీగా నీటి వినియోగం. మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టము. చూడండి, రాష్ట్రంలో ఎండలు పెరగడంతో నీటి వినియోగము అదే స్థాయిలో ఉంటుంది. వాగులు, చెరువులు, కుంటలు అడగంటుతున్నాయి. భారీ జలాశయాలతో నిలువలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతుంది. చూడండి, ఇంకా చూస్తే కర్ణాటక మాజీ డీజీపీ హత్య, భారీ అంతకరాలు అని రాశారు. ఇంకా చూస్తే మాల్ జిగెల్ ఆత్మ నిర్మల్ పంచాయతీ అవార్డు కైవాసం, దక్కనున్న కోటి ప్రోత్సాహము. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మ నిర్మల్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును కైవాసం చేసుకుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో 19 దేశాల ప్రగతిపై దరఖాస్తులకు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్ను ఎంపిక చేసి పంపింది. చూడండి, దానికి ₹1 ప్రోత్సాహం అంట. స్మార్ట్ సిటీ మిషన్ పనులు బంద్. వరంగల్లో 270 కోట్ల పనులు. గత నెల 31తో ముగిసిన గడువు. నిధులున్న పనుల కొనసాగింపుపై కొరబడిన స్పష్టత. ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో పంచుకు తినేందుకు 3,000 కోట్ల భూమి పందేరం. ఊరు పేరు లేని ఉర్స్. హైదరాబాద్లో కనీస కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ ఉర్స్ క్లస్టర్స్. ఈ అపార్ట్మెంట్లోని ప్లాట్లు చిరునామాతో 2 నెలల క్రితమే ఏర్పాటు. ఇక్కడ ఒక ఉద్యోగి లేరు, వాణిజ్య కార్యకలాపాలు లేవు, వాడుకునేది గృహ విద్యుత్తు. నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది ఒక కుటుంబము. అమెరికాలోని ఉర్స్ క్లస్టర్స్ ఎల్ఎల్సి పరిస్థితి కూడా అంతే. గతేడాది లోకేష్ పర్యటన, నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటు. కనీసం ఆఫీసు, వెబ్సైటు, ఫోన్ నెంబర్ కూడా లేని డొల్ల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందము. డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ అంటూ విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 60 ఎకరాల భూమి దారాదత్తం. కారు చౌక ఎకరా 99 పైసలకే కేటాయించేలా ప్రణాళిక. 300 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగడ. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా బరి తెగించి భూ కేటాయింపులు చేసి ఉండదు. ఉర్సుతో ముఖ్య నేతల కుమ్మక్కుపై సాక్షి పరిశోధనలో బట్టబయలు. మెగా డిఎస్సిలో మెలక. డిగ్రీలో 50%, పీజీలో 50% మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందే. ఇంటర్ అర్హతతో రాసే అది మెగా డిఎస్సిలో మెలక అని రాశారు. ఇంకోటి సాక్షి పేపర్లు ఏం రాశారంటే ఉర్స్ అంట, అది ఒక డేటా సెంటర్ అంట. దీనికి విశాఖపట్నంలో 60 ఎకరాలు కేటాయించారంట. ఇది డొల్ల కంపెనీ, దీని మీద ఏమీ లేదు అని రాశారు. ఇంకా చూస్తే బాలికపై రుద్రుడి అత్యాచారము. శ్రీ సత్యసాయి జిల్లా కందుకుర్తి గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల రుద్రుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చూడండి, వాడిని 75 ఏళ్ళ వయసు అంట. పీడిఎస్లో కందిపప్పు కనుమరుగు. రేషన్ దుకాణాలకు సరఫరాను నిలిపేస్తున్న ప్రభుత్వము. 2014-19 ఇదే తీరుతో వివరించిన చంద్రబాబు సర్కారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు తీసేస్తున్నారని రాశారు.
ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలకాలో దళితులను సాంఘిక బహిష్కరణ, పిల్లలకు పిలవద్దు, హోటల్లో టీ కాఫీ టిఫిన్ ఇవ్వద్దు, కిరాణా కొట్లలో పాలు సరుకులు కూడా విక్రయించద్దు, దళిత యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకే అధికారుల విభాగంలో గోడ వెలుబోసుకున్న బాధితులు. చూడండి, డిప్యూటీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక దళిత కుటుంబాన్ని బహిష్కరించారంట గ్రామస్తులు. ఇది ఇంకా ఇట్లాంటి మూఢనమ్మకాలు ఏడన్నా ఉంటాయా? ఇదేనా పద్ధతి? పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో బాధ్యతలతో మాట్లాడుతున్న అధికారులు. ఇదేనా పద్ధతి? ఆలయ గోశాలలో గోవుల మృతి శోచనీయము. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలో గోవులు చనిపోతున్నాయంటే అక్కడ ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవాలని స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చూస్తే కర్ణాటకలో విశ్రాంతి డీజీపీ దారుణ హత్య. బెంగళూరులో నివాసంలో కత్తిపోట్లకు గురై మృతి చెందిన ఓంప్రకాష్ భార్య కుమార్తెను ప్రశ్నిస్తున్న పోలీసులు ఆర్థిక వివాదాలే కారణమైన అనుమానాలు, దగ్గర వారి నుంచి ప్రాణాన్ని ఉన్నట్లు ఇటీవల స్నేహితులకు వెల్లడి. స్వరాష్ట్రం బీహార్లోని చంపారన్ 1981లో ఐఏఎస్కి ఎంపిక. ఇంకోటి చూస్తే పల్లె నిధులకు ప్రభుత్వ గ్రహం. డిసెంబర్లో మంజూరు, 4 నెలలుగా ఖజానాల్లోనే పంచాయతీ మండల పరిస్థితులకు 1121 కోట్లు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఈ 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాలను వార్తలు చూసినామండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.